భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇది జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకి వివాహం చేయకూడదు అని అంటారు, నిజమేనా? జ్యేష్ఠ మాసానికి, జ్యేష్ఠులకి, జ్యేష్ఠ నక్షత్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రాధిపత్యం గల నక్షత్రం. పురుహూతుడు అనే పేరు అగ్నిహోత్రుడు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి దైవం అని నిఘంటువు చెబుతుంది. జ్యేష్ఠేంద్రే పురుహూతశ్చ శక్రశ్చ తమఖస్తథా అని నిఘంటువు. వింశోత్తరీ దశ అనుసరించి జ్యేష్ఠ నక్షత్రం బుధ దశతో ఆరంభమవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ మూడు బుధ దశతో ఆరంభం అయ్యేటటువంటి నక్షత్రాలు. చంద్రుడి సంచారం పౌర్ణిమ ఘడియలలో ఏ నక్షత్రం సమీపంలో ఉంటుందో ఆ నెలకు ఆ నక్షత్రంతో వచ్చే పేరు ఏర్పాటు చేసింది ఈ జ్యోతిష శాస్త్రం. అలా జ్యేష్ఠ నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ నెలకు జ్యేష్ఠమాసం అని పేరు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని అర్థం. జ్యేష్ఠ ఏవత్ గృహ్ణీయాత్ పితృయంధన విశేషతః అని అధ్యాత్మ రామాయణం. జ్యేష్ఠ అనగానే, పెద్దవారు అనగానే ఒక బాధ్యత వారి భుజాల మీద వేస్తుంది ఈ సమాజం. చైత్రం, వైశాఖం, ఆషాఢం, శ్రావణం, ఫాల్గుణం వరకు ప్రతి నెలలో ఏవో ఒక పండుగలు ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో ఉండే పండుగలు మట్టుకు అంతగా ప్రపంచంలో ప్రచారంలో లేవు. పెద్దరికం జ్యేష్ఠం. ఏరువాక పున్నమ, రంభ, తదియ వ్రతం, అలాగే అనేక ఏకాదశి సంబంధంగా ఉండే విశేషాలు, నిర్జల ఏకాదశి. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడికి వివాహం చేయకూడదు. జ్యేష్ఠ కుమార్తెకు కూడా వివాహం జరపకూడదు. జ్యేష్ఠ నక్షత్రంలో కూడా వివాహం చేయకూడదు. త్రిజ్యేష్ఠ విచారం అనే ఆలోచనలతో కాలామృతం అనేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథం చాలా ప్రత్యేకంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠమాసం, జ్యేష్ఠుడు, జ్యేష్ఠురాలు వివాహం జరపకూడదు అన్న విషయం పైన చర్చ చేస్తూ జ్యేష్ఠ సంతానం అన్న పదాన్ని వినియోగించింది. అంటే తొలిచూలు అని అర్థం. యావైన కారణాల చేత గర్భపాతం జరిగి రెండవ గర్భంగా కుమారుడు జన్మిస్తే జన్మించిన వారులు అతడు పెద్దవాడవుతున్నాడు, కానీ జ్యేష్ఠుడు కాడు. అలా జ్యేష్ఠ కుమారుడు జన్మించిన తరువాత రెండవ సంతానంగా కుమార్తె జన్మించింది. కుమార్తెలలో జ్యేష్ఠురాలు కనుక ఆ అమ్మాయి జ్యేష్ఠురాలు అనుకుంటూ ఉంటారు. జ్యేష్ఠ సంతానం కాదు, వాళ్ళకి జరిపించవచ్చు. కేవలం తొలిచూలు. ఆ జ్యేష్ఠత్వం అన్న శబ్దాన్ని ఆ తొలిచూలికే, తొలి సంతానానికే నిర్ణయం చేసిన ఈ జ్యోతిష గ్రంథం జరపకూడదు అని చెప్పింది. అందువలన వారికి బాధ్యతలు, అనేక పైమనస్య సమయాలు ఏర్పడతాయి. సావిత్రి, సత్యవంతుడు ఈ కథను వివరిస్తూ వీరు జ్యేష్ఠ సంబంధంగా వివాహం, అలాగే జ్యేష్ఠ సంబంధితమైన నక్షత్రాలలో జన్మించి ఉండడం తదితర అంశాలను ప్రస్తావన చేస్తూ ఈ జ్యేష్ఠ మాసంలోనే సావిత్రి, సత్యవంతుల స్మరించే విధంగా మర్రి చెట్టుకు దారాలు చుట్టడం, ప్రత్యేకమైన వ్రతాన్ని వట సావిత్రి వ్రతం చేయండి అని చెప్పడం ఈ నేపథ్యంలోనే. కనుక జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం జరిపించరాదు. వారిపైన ఉండే బాధ్యత కారకంగా, అలాగే అపమృత్యు దోషాలు కూడా వస్తాయి అనేటటువంటి పౌరాణిక కథలను ఉద్దేశ్యంగా చేసి ఈ శాస్త్రం ఈ నిర్ణయాన్ని చేసింది. గురుగారు, కాలసర్ప దోషం అనేది దోషమా, యోగమా? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏదైనా గ్రహం వక్రీకరించి ఉండటం వలన కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుందా? ఈనాటి కాలంలో కాలసర్ప దోషం అనేకులు చర్చ చేస్తున్నారు. కాలసర్ప దోషం అంటే
అందరికీ ఒక అవగాహనకు వచ్చేసిన విషయంగా మారిపోయింది. రాహువు కేతువు అనే ఛాయాగ్రహాల మధ్యన సూర్యుడు మొదలుగా శని వరకు ఉండే 7 గ్రహాలు ఒకవైపుగా ఉంటే కర్కోటక కాలసర్ప దోషం, అలాగే మరి ఒక వైపున ఉజ్జాయింపుగా ఉదాహరణగా స్వీకరిస్తే మీనరాశిలో రాహు సంచారం, అప్పుడు కన్యా రాశిలో కేతు సంచారం ఉంటుంది. ఈ రాహుకేతువులు 180 డిగ్రీల ప్రమాణంలో సంచారం చేస్తూ ఉండేటటువంటి ఛాయాగ్రహాలు. గ్రహాలు లేవు. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి రేఖావృత్తం, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి రేఖావృత్తం ప్రతిరోజు 2 చోట్ల ఖండించేటటువంటి నేపథ్యంలో ఈ ఖండన బిందువులే రాహుకేతువులు. కనుక పగటి కాలంలోనే రాహు కాలం, రాత్రి కాలంలోనే కేతువు కాలం ఇవి ఉంటాయి. 180 డిగ్రీలు ఒకవైపున ఉంటే ఒక పేరుతో, మరి ఒక వైపున ఉంటే ఒక పేరుతో పిలిచే ఈ కాలసర్ప యోగం పరాశర సంహిత ప్రకారంగా బృహత్ పరాశర హోరా శాస్త్రములో ఈ కాలసర్ప యోగం అని వర్ణింపబడి ఉన్నది. దోషం కాదు, ఇది ఒక యోగం. దేశారిష్టకర యోగాలను చూసే సమయంలో, దేశానికి సంబంధించిన ముండేన్ జాతకాలను చూసే సమయంలో మాత్రమే ఈ కాలసర్ప యోగాన్ని పరిశీలించాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కాలసర్ప యోగం ఉన్నది 15th ఆగస్టు 1947. అయితే ఈ కాలసర్ప యోగం మానవ జాతకాలలో పరిశీలించే సమయంలో 144 రకాలుగా చూడాలి. ఇది ఈ శాస్త్రానికి ఉండేటటువంటి విశేషం. కారకో భావనాశాయ అనే సూత్రాన్ని అనుసరించి రాహువు ఏ భావంలో ఉంటాడో ఆ భావం వినాశనం. ప్రత్యేకంగా 180 డిగ్రీలలో కేతు సంచారం కూడా ఉంటుంది కనుక ఆ భావం పైన కూడా ఈ భావం యొక్క బరువు పడుతుంది. ఈ నేపథ్యంలో సంతాన భావం కాలసర్పదోషం, పంచమం, నవమం విదేశీ ప్రయాణాలు దోషం అన్నీ చెబుతూ తల లేని కారణం చేత రాహువు నా తల ఏది అంటూ పైకి చూస్తూ ఉంటాడు. ఆర్ద్ర, శతభిషం, స్వాతి ఈ నక్షత్రాల వాళ్ళు అహంకారం. శరీరం లేని కారణం చేత కేతు నక్షత్రం వేదాంతంతో అశ్విని, మఘ, మూల తల దించుకుని దిగువన కేతు నక్షత్రం. ఇలా 144 రకాలుగా కాలసర్ప యోగాన్ని చూడాలి అని మనకు బృహత్పాశర హోరా శాస్త్రం తెలియజేస్తుంది. లౌకికంగా ఈనాటి కాలంలో అనేకులు పంచమంలో రాహువు, కాలసర్పదోషం, సంతానానికి నష్టం అనేకం చెబుతూ ఉంటారు. శాస్త్రం వేరు, సమయస్ఫూర్తి వేరు. ఇలా ఈ కాలసర్ప యోగాన్ని 144 రకాలుగా మనం ప్రత్యేకంగా పరిశీలించాలి. ఇది శాస్త్రం. గురుగారు, మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడంలో అంతరార్థం ఏమిటి? కర్మకాండ చేయకపోతే దోషమా? ఈనాటి కాలంలో చాలామంది మా నాన్నగారు నాకేం చేశారు, మా అమ్మగారు నాకేం చేశారు, నేను ఎందుకు చేయాలి కర్మకాండ, బతికున్నప్పుడు చూశాను కదా, చనిపోయాక ఎందుకు చూడాలి, చనిపోయిన తర్వాత వాళ్ళతో మనకి ఏం సంబంధం, వాళ్ళు వెళ్ళిపోయారు, దహనం చేసేసాం, లేరుగా అనవసరంగాను అని వాదించేటటువంటి హేతువాదం బాగా పెరిగిపోయింది. శాస్త్రం ప్రకారం కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గతించిన పితరులకు కర్మకాండ తప్పనిసరిగా చెయ్యాలి. ఇది శాస్త్రం. ఇక్కడ భక్తి మార్గం లేదు, ఇక్కడ పర్యాయ పదాలు లేవు, ఇక్కడ ప్రత్యామ్నాయాలు లేవు. ఎలా చెప్పబడిందో అలా చెయ్యాలి. ఆలోచనలు మనవి కావచ్చు, మన ఊహపోహలు కావచ్చు, మరణించిన వ్యక్తివి కావు కదా. మరణించిన వ్యక్తి ఏ దశలో ఉన్నాడో మనం వెళ్ళి చూడలేం కదా. అలాంటి నేపథ్యంలో శాస్త్రం చెప్పిందే ప్రమాణం. అస్తి చేత్ నాస్తికో హాని. ఉన్నాడా నాస్తికుడికే నష్టం. కనుక ఉన్నాడు అనే నమ్మకంతో ఆస్తికులమైన మనమంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి శ్రాద్ధాది కర్మలను పాటించాలి. గతించిన పితరులకు సంబంధించి ఇప్పుడు మనం చేసేటటువంటి పిండ ప్రదానాలు,
శ్రాద్ధ భోజనాలు ఇవన్నీ మనకు నష్టం కలిగిస్తాయి, కష్టం కలిగిస్తాయి, ద్రవ్యాన్ని పోగొడతాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, దహనం చేశారు అని చెప్పినప్పటికీ వారి పేరుతో మనం చేసే కర్మ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడంగా ఉంటుంది. వసురుద్ర ఆదిత్య రూపాణం అని చెప్పడంలో ఇంటి పేరు వారు సంపాదించి ఉన్నారు. మనం ఏ బజారు కొట్టులోనో పచారీ కొట్టులోనో ఖరీదు చేస్తామంటే ఇంటి పేర్లు అమ్మరు. అలాగే గోత్ర ప్రవరులు ఎక్కడా అమ్మడానికి దొరికేవి కావు. పరంపరగా వారు సంపాదించి పెట్టిన ఈ ఆస్తిని అనుభవించే మనం, ఆస్తి అంటే ఇంటి పేరు, ఫలానా వారి ఇంటి పేరుతో వచ్చే పత్రిక, ఆ కారకంగా వారికి మనం కృతజ్ఞతలు చెప్పడం కోసమే ఏర్పాటు చేయడం. ఏ లోకాలలో ఉన్న వారికి మనం చేసేవి ఎలా అందుతాయి అంటే, అమెరికాలో సంపాదించిన డబ్బు ఈ లోకానికి వచ్చే సమయంలో, మన దేశానికి వచ్చే సమయంలో ఏదో ఒక వస్తు మార్పిడి, విలువ మార్పిడితో మనకు లభిస్తున్నట్లుగానే మనం చేసేటటువంటి దాన ధర్మాలు ఆ వస్తు మార్పిడి, వినియోగ మార్పిడితో పుణ్యంగా మారి వారికి చెందుతాయి. ఇది నమ్మకం, ఇది నిజం, ఇది వాస్తవం. కనుక సనాతన భారతీయ ధర్మాన్ని అనుసరించి గతించిన పితరులకు ఖచ్చితంగా కర్మలు చెయ్యాలి. చెయ్యకపోతే వంశం నాశనం అవుతుంది. ఇది ధర్మం. గురుగారు, జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చేయకూడదా? ఇదేమైనా ఒక నియమముగా ఏదైనా గ్రంథంలో ఉందా, లేకపోతే ఒక ఆచారంగా వస్తుందా మనకి? జ్యేష్ఠ మాసానికి సంబంధించి సూర్య సంచారం ఈ మాసంలో రోహిణి, మృగశిర, కొద్దిగా ఒక్కొక్కసారి ఆర్ద్ర, కార్తె ఈ మాసంలోనే ప్రవేశం మధ్యలో లేదా చివరలో ఉంటుంది. కృత్తిక, రోహిణి, మృగశిర ఈ కార్తెలలో సూర్య సంచారం ఉన్నప్పుడు భూమిని తవ్వకూడదు, కర్తెరలు అంటారు. అలాగే నీటి కోసం బావిని తవ్వడం, గృహ నిర్మాణాలు, పిల్లర్ల కోసం, స్తంభాల కోసం గుంతలు చేయడం ఇవి చేయకూడదు. గృహ ప్రవేశం కూడా చేయకూడదు అని మనకు మత్స్య పురాణంలో చెప్పబడి ఉంది. ఏ మాసంలో గృహప్రవేశం చేయాలో, ఏ మాసంలో గృహప్రవేశం చేయకూడదో మనకు మత్స్య పురాణం వివరిస్తుంది. ఆ పురాణాన్ని అనుసరించి జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చెయ్యకూడదు. అయితే ఈనాటి కాలంలో మంచి రోజులు దొరకడం కష్టం. గృహ నిర్మాణానికి సంబంధించి వృషభ చక్రము, కలశ చక్రము అనే చక్రాల శుద్ధితో గృహ నిర్మాణం ప్రారంభం చేసిన తర్వాత 1 సంవత్సర కాలంలో గృహప్రవేశం చెయ్యాలి అనేటటువంటి ఒక నియమం వాడుకలోకి వచ్చేసింది. అది శాస్త్రంలో లేదు, వాడుకలో ఉంది. గృహ నిర్మాణం ప్రారంభం చేసినది మొదలు లగాయతు 1 సంవత్సరం లోపల గృహప్రవేశం కూడా చెయ్యాలి. కుదరకపోతే 3వ సంవత్సరంలో చెయ్యాలి. ఇది శాస్త్రాల్లో ఉన్న మాటలు కావు, కానీ లోకంలో వచ్చేసాయి. కనుక మంచి రోజులు ఈ కర్తెరలు కాగానే మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆ మధ్యలో జ్యేష్ఠ మాసం కనుక శుభరోజు, మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసేద్దాం. గృహప్రవేశానికి ఏ ఇబ్బంది లేదు. గృహ ప్రారంభమైతే కదా గుంతలు తవ్వడం లాంటివి, ఇలాంటి మినహాయింపులతో ఈనాటి కాలంలో జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశాలు చేస్తున్నారు. కానీ మత్స్యపురాణ నియమాన్ని అనుసరించి గృహప్రవేశాలు చెయ్యకూడదు. గురుగారు, వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడు తండ్రి మరణ వార్త విన్న తర్వాత ఏం చేశాడు? ఆయన పిండ ప్రదానం చేశాడా? ఆ సమయంలో కౌసల్య అక్కడికి వచ్చిందా? శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేయడానికి సంకల్పం తీసుకొని ప్రయాణం చేసిన తర్వాత 6 రోజులు, 4వ రోజు నాడు దశరథుల వారు పరమపదానికి వేయించేశారు. తైలద్రోణిలో ఉంచి ఆ వార్తను కైకేయి తన కుమారుడైన భరతుడికి వర్తమానంగా పంపించింది. అశ్వపతి రాజ్యంలో ఉన్నాడు. యుధామన్యువు ఆయన బావమరిది, మేనమామ. ఆ ఇంటి నుంచి భరతశత్రుఘ్నులు అయోధ్యకు వచ్చి తండ్రి గారికి దహన సంస్కారం చేసి పిండ ప్రధానాధికారం, కర్మాధికారం పెద్ద కుమారుడిదే. లోకంలో 2 కుమారులు, 3 కుమారులు ఉంటారు. ఎంతమంది చేసినా కనిష్ట ఏవతో చివరగా విడిచే తర్పణం చిన్న కొడుకు చేయి కింద ఉండాలి, పెద్ద కొడుకు చేయి పైన ఉండాలి.
ఇరువురు ఇలా ఉంచి నీరు పెద్ద కొడుకు పై బొటనవేలి మీద వేస్తే ఆ నీరు చిన్న కొడుకు బొటనవేలి పైన పడి ఈ శుక్రుడు ఈ గురువు ఈ మధ్యలో ఉండే కుజస్థానం ద్వారా భూమికి చేరుతుంది. చేతిలో శుక్రుడు సంతానం, గురువు జ్ఞానం, మధ్యలో కుజరేఖ, ఈ దిగువన చంద్రుడు ఋషి, సంతానం, వంశం. ఇలా మనం విడిచిపెడితే ఇంత కథ ఉంటుంది. కనుక ఈ నేపథ్యంలో మనకు రాముడు ఏం చేశాడు? భరత శత్రుఘ్నులు ఆ వనవాసం చేస్తున్న రాముడి వద్దకు వచ్చి ఇది సంగతి అని చెప్పగానే దుఃఖం వచ్చిన రాముడు దుఃఖాన్ని నియంత్రించుకొని గారపిండి విత్తనాలు లభించగా వాటితో తెలక పిండి, నువ్వులను దంచితే వచ్చే పిండి, ఆ నువ్వుల పిండి ఈ గార పండ్ల విత్తనాలు రెండింటిని కలిపి ఉండలు చేసి పిండ ప్రదానం చేశాడు. ఈనాడు మనం వర్ష ఋతువులో మట్టి సేకరించి విత్తనాలు కలిపి ఉండలు చేసి కొండలపైకి విసిరి వేస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, మహావృక్షాలుగా మారుతాయి. పిండ ప్రదానం ద్వారా మనం నువ్వుల గింజలు కలుపుతాం. పిండాలలో నువ్వులు, పప్పు ఇవన్నీ కలుపుతూ ఉంటారు. ఇదంతా కూడా సృష్టిలో ప్రకృతి సమతౌల్యాన్ని పాటించడం కోసం. గార చెట్టు విత్తనాలు కలిపిన ఆ తెలకపిండి ముద్దను రాముడు పిండ ప్రదానాలుగా ఏర్పాటు చేసిన అనంతరం విలపించాడు. కర్మ చేసే సమయంలో కుమారుడు విలపించకూడదు, దుఃఖించకూడదు. ఆ సమయంలో అక్కడికి కౌసల్యాదేవి కూడా వచ్చింది. సమస్త పరివారము రాగా కౌసల్య మళ్ళీ రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మని ఆదేశించింది. కానీ రాముడు పితృవాక్య పరిపాలకుడు కనుక తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం వనవాసం పూర్తి చేసి 14 సంవత్సరాల అనంతరమే తిరిగి నగర ప్రవేశం అని తన నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. మాట్లాడటంలో రాముడి తర్వాతే ఎవరైనా, నిర్ణయం తీసుకోవడంలో రాముడి తర్వాతే ఎవడైనా. కనుక కర్మాధికారం గల ఆ జ్యేష్ఠ కుమారుడు ఇలా అనాజ్ఞప్తో పికృతౌ పితుఃకార్యం స ఉత్తమః, అధ్యాత్మ రామాయణ వాక్యం. ఆజ్ఞాపించకుండానే తండ్రి గారి మనసులో ఉండే సందర్భాన్ని, విషయాన్ని తెలుసుకొని ఆచరించి పాటించేటటువంటి వాడు కుమారుడు. ఇది మనకు రామాయణ బోధ. రాముడు ఇలా పిండ ప్రదానం ఏర్పాటు చేశాడు. కౌసల్య వచ్చింది, విలపించింది, ఆ రాముడు చేసిన పితృకర్మను కళ్ళారా చూసింది అని కూడా శ్రీరామాయణ వాక్యం. ఈ చూచిన దృశ్యాన్నే నేటికి మనం ఆచరణలో పెడుతూ పెద్దవారు తర్పణం కంటే పూర్వం ఇలా పిండ ప్రదానాలు చేస్తే ఇంటిలో ఉండేవారు, మరణించిన వ్యక్తి ఇల్లాలతో సహా అందరూ రావాలి, ఆ పిండాలకు నమస్కారం చేయాలి. ఈ ఆచారం మనకు కౌసల్య చూపింది. శ్రీరామాయణం ద్వారా మనం పాటించాలి. గురుగారు, భాగవతంలో నారాయణ కవచ స్తోత్రం, ఇది చదివినా విన్నా కూడా ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని చెప్తారు. ఎంతవరకు నిజం? ఈ స్తోత్రం వివరాల గురించి. హరి ధ్యాన్ మమతర రక్షాం అంటూ ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. శ్రీమన్నారాయణమూర్తి మనకు విజయాన్ని ప్రసాదించే దైవం. చిత్రంగా అన్ని స్తోత్రాలను ఋషులు ప్రకటిస్తే ఈ స్తోత్రాన్ని వృత్రాసురుడు చెబుతాడు. ఎవరికి? ఇంద్రుడికి బోధిస్తాడు. శ్రీమద్భాగవతం 6వ స్కంధములో 8వ అధ్యాయంలో ఉన్న 23 శ్లోకాల స్తోత్రం ఇది. ఇందులో దశావతారాల స్మరణ ఉంటుంది. మంత్రాలలో అనేకమైన మంత్రాలు ఉంటాయి. కొన్ని మంత్రాలు రక్షణ కవచం, మరికొన్ని మంత్రాలు ఖడ్గం, ఖడ్గమాల, మరికొన్ని మంత్రాలు ఆత్మబలం, మరికొన్ని మంత్రాలు శత్రు సంహారం, ఆదిత్య హృదయం, ఇది మనోబలాన్ని పెంచేది. ఖడ్గమాల శత్రువులను జయించడం కోసం మనకు ఒక ఆయుధంగా మారేది.
శత్రువులు ఎవరూ మన పైన ప్రహారం చేయకుండా మన చుట్టూ ఒక రక్షణ వలయం నిర్మించుకోవాలి అంటే ఆ వలయం పేరు కవచం. మనం అభేద్యమైన ఒక కవచం నిర్మించుకుంటే మనకు ఏ శత్రువుల యొక్క ఆయుధముల చేత కీడు కలగదు. మన చుట్టూరా ఒక కోట గోడ నిర్మించుకున్నాం. అలాంటివి కవచములతో మనం సంప్రదాయంలో గమనించవచ్చు. కవచం అంటే ఇది అర్థం, మనల్ని రక్షించేటటువంటి ఒక అభేద్యమైనటువంటి గోడ, మన చుట్టూ కూడా ఒక వలయం. అలాంటి కవచం ఈ నారాయణ కవచం. తెలియకుండానో లేక తెలిసి చేసిన విధంగానో అనేకములైన శత్రువులను మనం మన చుట్టూరా పెంచుకుంటూ ఉంటాం. మనతో వారు బాగానే మాట్లాడుతుంటారు, కానీ తెలియకుండానే వారి చూపులు మనలను పతనం చేస్తాయి. మనకు తెలియకుండానే మన గురించి మన పై అధికారులకు చాడీలు కొండెములు చెప్పి మన వద్దకు వచ్చి మళ్ళీ చక్కగా తిరిగి బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారి మాటల ప్రభావం మన పైన పడకుండా ఒక అభేద్యమైన కవచం ఉంటే ఎవరు మన వద్దకు వచ్చినా వారు ఎలాంటి వారో మన మనస్సు మనకి చెబుతుంది. అలాంటి కవచాన్ని వృత్రుడు ఇంద్రుడికి బోధించాడు. ఇందులో మత్స్యావతారం మొదలుగా కల్కి అవతారం వరకు దశావతారాల ప్రస్తావన కూడా ఉంటుంది. ఆయా అవతారాల ప్రస్తావన చేస్తూ మత్స్యావతార స్మరణ ద్వారా నీటి మార్గాల ద్వారా వచ్చేటటువంటి ఏ విధమైన అపాయాలు కూడా నన్ను చేరకుండుగాక, లోకంలో ఉండే పాంచభౌతిక ప్రపంచం ఏ విధంగా కూడా ఏ విధమైన అపాయము నాకు కలగకుండుగాక, నా మనస్సు అన్నింటినీ ఎదుర్కొనే విధంగా బలోపేతం అగుగాక. ఆధునికంగా కొంతమంది వైజ్ఞానికవేత్తలు చెబుతూ ఉంటారు, ఐఆమ్ కరెక్ట్, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఉండాలి. న్యూరో లింగ్విస్టిక్ ప్రాక్టీస్ NLP కింద మనం ప్రీ హిప్నాటిక్ సజెషన్స్ చెప్పుకోవాలి, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకోవాలి. ఈ ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకోవాలి అనేటటువంటి విధానం నారాయణ కవచంలోనిదే. నారాయణ కవచం సంపూర్ణంగా ఈనాడు మనం పాటించే ఈ ధర్మాన్నే శాస్త్రబద్ధంగా బోధిస్తుంది. శ్రీమద్భాగవతం 6వ స్కంధములో 8వ అధ్యాయంలో ఉన్న 23 శ్లోకాల ఈ కవచమును ప్రాచీనులు ప్రతిరోజు ఉదయం లేవగానే పఠించేటటువంటి వారు లేదా వినేటటువంటి వారు. నారాయణ కవచం ప్రతిరోజు కూడా వింటే ఆ శ్రీమన్నారాయణమూర్తి అష్టభుజములతో మనకు రక్షణగా నిలబడతాడు. ఇలాంటి కవచాలు భాగవతం, భారతం, అలాగే శ్రీరామాయణం అన్నింటిలో కూడా ఉంటాయి. కవచం కావచ్చు, స్తోత్రం కావచ్చు, దండకం కావచ్చు, స్తుతి కావచ్చు, అష్టకం కావచ్చు, ద్వాదశమంజరి స్తోత్రం కావచ్చు, షట్పదిక కావచ్చు, పంచశ్లోకి కావచ్చు, ఏకశ్లోకి కావచ్చు. వివిధ సందర్భాలలో దైవాన్ని స్మరించే విధంగా మనకు ప్రాచీన మహర్షులు అందించిన విధానాలలో అత్యద్భుతమైనది ఈ నారాయణ కవచం. ఈ నారాయణ కవచాన్ని స్మరించినప్పుడు భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి గరుడ వాహనాధిరూఢుడై మనకు రక్షణ ఇస్తాడు అంటారు పెద్దలు. అన్ని కవచాలను, స్తోత్రాలను గురూపదేశం లేకుండా మనం పారాయణ చేయవచ్చు, కానీ నారాయణ కవచాన్ని మట్టుకు గురువుగారితో ఉపదేశంగా స్వీకరించాలి. అలాగే ఉపదేశం లేని ఎడల అంగన్యాస కరన్యాసాలు ఇవేవి కూడా చెప్పకూడదు. వాటికి బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను 12 సార్లు చొప్పున మనసులో అనుకుని శ్రీ గురుభ్యో నమః అని చెప్పి హరిర్విదధ్యాన్ మమ సర్వక్షాం యస్తాంఘ్రి పద్మ పతకేంద్ర పృష్ఠే అంటూ ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రారంభించవచ్చు. ఇది పద్ధతి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.